దీన్ని ఏమంటారు? రిఫ్లెక్షనా రిఫ్రాక్షనా? రిఫ్రాక్షన్. అవునా? సో జనరల్ చూడండి, నేను స్ట్రైట్గా వేస్తున్నా కానీ లైట్ వంకరగా వెళ్తాను. చూడండి పైకి వెళ్ళిందా? చూడండి, నేను స్ట్రైట్గా వేస్తాను, పైకి వెళ్ళిపోతాను. అంటే రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఒక సైడ్ వేసిన లైట్ అనేది ఇంకొక సైడ్ వెళ్తుంది. బట్ రెయిన్బో ఫార్మేషన్, వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ ది టుడే? సైన్స్ డే చేసుకుంటున్నాము. ఏం ఫైండ్ అవుట్ చేసింది ఆయన? రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ లో మెయిన్ వచ్చేసి ఏంటంటే రెయిన్బో ఫార్మేషన్ గురించి చెప్పాడు. లేకపోతే సన్ అనేది మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ఎందుకు రెడ్ కలర్ లో ఉంటుంది, స్కై అనేది ఎందుకు బ్లూ కలర్ లో ఉంటుంది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇప్పుడు రెయిన్బో ఫార్మేషన్ మనం అర్థం చేసుకోవాలంటే మనం ఇప్పుడు ఎక్కడో ఎక్కెళ్ళి మనం అర్థం చేసుకుంటామా? రెయిన్బో ఫార్మేషన్ అంటే దాని లోపల టోటల్ ఏంటంటే రిఫ్లెక్షన్ వల్ల మాత్రమే రెయిన్బో. నేను లైట్ వేస్తున్నాను చూడండి, రివర్స్ లో వచ్చిందా? అనుష మీద పడుతుంది, ఈడి మీద పడుతుంది చూడండి. అవునా? ఓకేనా? అంటే రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వస్తుంది చూడండి, అంటే అన్నట్లా. అవునా? సో ఇప్పుడు చూడండి, నేను ఇలాగ ఎల్ఈడి వెనక్కంటా ఉంటే మీకు లైన్స్ కనపడతాయి చూడండి. ప్రిజం లోపల లైన్, ఒక లైట్ అనేది ఎలా వెళ్తుంది, ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో కనిపిస్తుందా? చేస్తాను, మొత్తం కనిపిస్తుందా? సో దిస్ ఈస్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఒక సన్లైట్ అనేది ఏమవుతుంది? సన్ అనేది ఎన్ని కలర్స్ లో ఉంటుంది? సన్లైట్ సింగిల్ కలర్ కదా. ఇది ఏ కలర్? ఇప్పుడు చూడండి, రెయిన్బో అనేది ఫామ్ అయిందా? దట్ సింగిల్ వైట్ లైట్ ఈస్ turned into seven colors. So the splitting of single light into seven colors, it is called dispersion of the light. It is the rainbow formation. Okay, ఈ కాన్సెప్ట్ ని ఆయన నేచురల్లీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రిజం తయారు చేసి ఈ కాన్సెప్ట్ ని టోటల్